హల్లెలూయా. ప్రభువునందు సంతోషం కలిగిన వారందరూ బిగ్గరగా ప్రభుకు స్తోత్రాలు చెల్లించుదాం. కొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవాతి దేవునికి కృప గడిచిన కాలం అంతా కూడా ఆయన కన్నడలో మనల్ని కాచి కాపాడి ఈ ప్రత్యేకమైనటువంటి తరుణంలో శబ్దులు ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకి మరొకసారి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడుగా యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో నాకు ఈ సమయాన్ని కలుగ చేస్తున్నందుకు, ఈ సమయాన్ని ఇచ్చినందుకై ప్రియదావిషయంలో కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీ పక్కన ఒకసారి వందనాలు చెప్పండి. మీ పక్కన వారిని బాగున్నారని ఒక మంచి మాట్లాడు. అలాగే నవ్వుతూ మీ పక్కన వారితో చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం. కాలయాపన చేయకూడదు. త్వరగా కొన్ని లేఖన అంశాలను మనం ధ్యానిస్తూ ముందుకు కొనసాగుదాం. ఋతు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. నేను దీన్ని సావుగా లేచి నిలబడి ఉన్నాను. నన్ను సూచన మరుగుపరచండి. ఇక్కడ నా స్వరము, నా మాటలు, నా ఆలోచన, నా ఉద్దేశాలు పలకబడటకు వినబడటకు వీలు లేదు నాయన. కేవలము నీ ఉద్దేశము మాత్రమే నేను ప్రకటించబడాలి, వినిపించబడాలి. నీ స్వరము మాత్రం ఇక్కడ నేను వినిపించబడాలి. రీతిగా మమ్మల్ని కృపను బలపరిచి నిలబడిన నన్ను సూచన మరుగుపరిచి మమ్మల్ని ప్రత్యక్షపరచుకొని వాక్యము వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని ఆత్మీయంగా బలపరచమని యేసు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్వరగా మనం వాక్యంలో ముందుకు కొనసాగుదాం. చదవబడినటువంటి వాక్య భాగంలో మరి ఋతు కనబడేటువంటి ఒక స్త్రీ కనబడతా ఉంది. చరిత్ర మీ అందరికీ తెలుసు. అయితే క్లుప్తంగా నేను ఈ కొద్ది మాటలు ఈ చరిత్ర గురించి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మరి బెత్లెహేములో మరి మనం చూస్తూ ఉన్నట్లయితే నయోమి అనబడినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి ఒక కుటుంబం ఉంది. బెత్లెహేము నుండి వారు మోయాబు దేశానికి వెళ్ళేటప్పటికి మరి నయోమికి ఒక భర్త ఉన్నాడు, 2 బిడ్డలు ఉన్నారు, 2 కుమారులు ఉన్నారంటే లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. అయితే మరి బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే మోయాబు దేశానికి వెళ్ళింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుని నమ్మినటువంటి బిడ్డల్లో కరువు లేదంటే క్షామము అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఎందుకు కనబడతాయి? ఎందుకు శ్రమ లేదంటే ఎందుకు ఇబ్బందులు, ఎందుకు సమస్యలు మనం ఒకసారి ఆలోచన చేస్తే 2 విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి, ప్రభు అంట మన విశ్వాసాన్ని పరీక్షించడానికైతే. 2వ విషయము, మన చేతులారా మనం చేసుకున్నటువంటి కొన్ని అతిక్రమాలను బట్టి మరి దేవుడే ఆ శ్రమలను, పరీక్షలను మన జీవితంలోనికి అలౌ చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. క్షామం వచ్చింది కదా అని చెప్పి, కరువు వచ్చింది కదా అని చెప్పి చాలా సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతున్న వారు కూడా కలరు. అయితే రాత్రి ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు దూరం అయిపోతే కొన్ని పరిస్థితులు మనము ఊహించినటువంటి రీతిలో జరుగుతాయి కనుక కష్టమైన, నష్టమైన, అది పరిస్థితి ఏదైనా సరే ప్రభు మాట్లాడుతున్న మాట, బెత్లెహేమును మీరు విడిచిపెట్టి వెళ్ళకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ఇంచుమించు ఇదే అంశాన్ని, మిస్పా అనబడిన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో మిస్పా అనగా దేవుని సన్నిధి, బెత్లెహేం అన్న దేవుని సన్నిధి, అది దేవుని మందిరానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఎవరికి కలుగునటువంటి, ఎవరు చూడనటువంటి శ్రమలు కూడా ఒక్కొక్కసారి మనం చూడగలుగుతాం. అయితే ప్రభు అంటున్నాడు, వాటిని చూచి నీవు భయపడాల్సిన పని లేదు. మనం చదువుకున్న మూలవాక్యం అంటున్నాడు కదా, నా కుమారి భయపడకుము. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమంటున్నాడండి? నా కుమారి. అందరూ చెప్పాలి. ఏమంటున్నాడు? మీ పక్కన వారికి చెప్పండి, భయపడవద్దు. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో భయం మనం నిలబడి చేస్తా ఉంటది. విశ్వాసంలో పడిపోవడానికైనా లేదంటే ఆరోగ్య విషయంలో పడిపోవడానికైనా ఒకే ఒక కారణం, భయం. ఏం జరిగిపోతుందో అని.
లేదా రేపు ఏమి తింటామోనని, లేకపోతే రేపు ఎలా గడుస్తుందోనని. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రభు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కనుక మనం చూడండి, రేపటిని గూర్చి మీరు చింతించు. ఎందుకని? రేపు ఏమేమి కావాలో మీ ప్రభువునకు తెలుసు. మీరేం ధరించుకోవాలో, ఏం కట్టుకోవాలో, ఏం తినాలో, ఏం చేయాలో, ఎలా పోషించబడాలో. రాత్రి చెప్పాను కదా, మిస్పాలో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం అక్కడ ఎవరున్నారు అని అంటే కనిపెట్టే దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనిపెట్టే దేవుడు 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటను విడదీస్తే కని పెట్టే దేవుడు, ఆయన మనలను కంటాడు, కన్న దేవుడు నిత్యముగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అయితే బెత్లెహేములో కరువు రాగా ఈ నయోమి ఏం చేస్తాడు, భర్తను, 2 బిడ్డలను, 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు గురించి బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నట్లయితే అది శాపగ్రస్తమైనటువంటి దేశం అని, ఆ దేశంలో దేవునికి భయము కానీ లేదంటే దేవునికి యథార్థత కానీ అసలు లేనే లేదు అని, అది భయంకరమైనటువంటి పాపముతో నిండి ఉన్నటువంటి స్థలం అని బైబిల్ గ్రంథంలో మోయాబుని గురించి మాట్లాడాడు. అయితే వీరు మోయాబు వెళ్ళిన తర్వాత కొంతకాలం బాగానే ఉంది. అందుకని అంటాడు కదా, ఏమంటే భక్తిహీనులను చూచి నీవు అతిశయ పడకుము. ఎందుకని? వారు బాగున్నారని, వారు వెల్విష్గా ఉన్నారని, లేదా వారు వర్ధిల్లుతున్నారని, వారు ఆశీర్వదించబడుతున్నారని భక్తిహీనులను చూచి నువ్వు అతిశయపడవద్దు, వారిని చూచి నువ్వు మత్సరపడవద్దు అని అన్నాడు ప్రభు. ఎందుకో తెలుసా? అది కొంతకాలం. చెప్పండి ఏమన్నాడు ప్రభు? అది కొంతకాలం. ఏమంటే మోయాబు దేశంలోకి వెళ్ళిన తర్వాత బాగుంది. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత అంట ఏమంటే ఆమె ఏం చేసినట్టు పరిస్థితులన్నీ బాగా ఉండడాన్ని బట్టి మోయాబు దేశంలో తన కుమారులకి 2 స్త్రీలను వెతికి పెళ్లి చేశారు. కాలానుగుణంలో బాగుంది కదా అని చెప్పి అక్కడ ఉంది. బెత్లెహేము నుండి తిరిగి వెళ్ళింది కానీ మరలా తిరిగి బెత్లెహేము నుంచి బయటికి వెళ్ళింది కానీ మరలా తిరిగి రావడానికి మనస్సు ఒప్పలేదు. ఎప్పుడు అన్ని బాగున్నాయి అనుకున్న టైంలో పరిస్థితులు కొంచెం మారడం మొదలైంది. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇక ఒంటరిగా మిగిలిపోయింది. ఆ 2 కోడలతో ఒక రోజును పిలిచి అంటా ఉందంట, అమ్మ నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను, ఇక నా దేశం బెత్లెహేముకి నేను వెళ్ళిపోతాను. కాబట్టి మిమ్మల్ని చూస్తేనేమో మంచి వయసులో ఉన్నారు కనుక, మీకు అంత పెద్ద వయసు అవ్వలేదు కనుక మీరేం చేస్తారు, మీ గృహాలకు మీరు వెళ్ళిపోండి అని అనగానే ఆ 2 కోడలలో పెద్ద కోడలు ఉందంటండి. ఎవరు? పాపం ఏం చేసింది? ఎగిరి గద్దేసి ముందు పెట్టుకుని దేవునికి స్తోత్రం చెప్పాడు గట్టిగా హల్లెలూయా. చాలా మంది ఉంటారు. ఒక రోజున మా మందిరంలో ఆదివారం ఆరాధనకి ఉదయం అన్ని సిద్ధపరిచిన అప్పుడే వచ్చిన వార్త ఏంటంటే ఒక యవనస్తుడు చనిపోయాడు అనేసరి. జనరల్గా మా ఊరు నేనేం చేస్తానంటే ఆదివారం పూట ఎవరైనా చనిపోతే మందిరం జరపడం అన్నమాట, మందిరం ఆపేస్తా. వచ్చినట్టుగా ప్రార్థన చేసుకుని కాసేపు ప్రవచనంతో ప్రార్థన కలిపి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అయితే ఒక తల్లి ప్రచారం మొదలు పెట్టిందంటే ఎవరికి చనిపోయాడు, ప్రార్థన లేదు. ఇక వచ్చేవాడు కూడా బదిలీ ఆగిపోయి ఏం చేయడం మొదలెట్టారు చెప్పండి. లెక్కేది ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మందిరం ఉన్నా లేకపోయినా, ఆరాధన జరిగినా జరగకపోయినా, ఆ రోజు ప్రభు కొరకు కేటాయించాం కాబట్టి నువ్వు ఖచ్చితంగా మందిరములోనికి వచ్చి, ఇంకా చెప్పాలంటే సేవకుడు ఉన్నా లేకపోయినా, నడిపించే నాయకుడు ఉన్నా లేకపోయినా, ప్రభు మాట్లాడుతున్నమాట నీ వంతుగా, నీ బాధ్యత, నీ ఆత్మీయ వర్ధలత కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రభు మందిరంలో కొంత సమయం నువ్వు గడిపి తీరా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చాలా మంది ఉంటారు మందిరం లేదన్న వార్త వినబడితే చాలు ఎగిరి గత్తేసి వెళ్ళిపోతారంట. అన్నారన్నమాట. ఏం చేస్తారంట? ఎగిరి ఆనందం కాదు, బంధు ప్రార్థన లేదని చాలా చెప్పలేనంత ఆనందం వచ్చారు, ఎక్కడ లేనంత ఆనందం వచ్చేది. ప్రభు అంటున్నాడు మందిరము లేదు అని తెలిస్తే నీకు రావాల్సిన ఆనందం కాదు, ఏ రావు తెలుసా? విచారం. ఎందుకు లేదు వాడ? ఏ కారణాన మందిరం జరగటం లేదు, ఆరాధన జరగటం లేదు అని విచారం కలిగి ఆ పరిస్థితులు మార్చబడినట్లుగా నువ్వేం చేయాలి? మందిరంలోకి వచ్చి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య ప్రాంతంలో మందిరాన్ని మూసేశారండి. మందిరాన్ని మూసేస్తే ఇక మందిరానికి వచ్చి వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేసింది తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు టెంట్లో కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. చదవలేదని వార్తలో. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎక్కడ? రైల్వే స్టేషన్కి. ఎందుకు తాళం వేశారు మందిరానికి? కారణం ఏంటి? ఎవరికి చెప్పట్లా. ఇక మందిరం స్టేషన్ ముందు టెంట్లు వేసారంటే టెంట్లు వేసి మందిరంలో అంటే ఆ టెంట్ల కింద కూర్చొని ప్రభుని ఆరాధించడం, పాడటం, ప్రార్థన స్థుతులు చెల్లించడం, స్థుతులు చెల్లిస్తా ఉన్నారంట. ఇక పోలీస్ స్టేషన్కి బాధ భరించారంట. ఏ బాధ? ఈ బాధ మాకెందుకు రాక ఆ మందిరం ఏదో
తెరవండి, ఆడ ఆరాధన మందిరంలోనే దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను పరిస్థితులు ఏవైనా సరే మందిరానికి రావడం అనేటువంటి విషయంలో నువ్వు ఏ మాత్రము కూడా నిర్లక్ష్యము చెయ్యకూడదు. అలా ఉంటే కనుక నిత్యముగా ప్రభు మనల్ని ఏం చేస్తాడు, వారు పంట ఎగిరి గంతేసి ముద్దేసి వెళ్ళిపోయింది అంటండి. కానీ రూతు అంటా ఉంది, అత్త నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ నివసిస్తావో నేను అక్కడ నివసిస్తాను, నువ్వేం తింటావో నేను అదే తింటాను, నువ్వేం కట్టుకుంటావో నేను అదే కట్టుకుంటాను, నువ్వెక్కడ చస్తావో నేను అక్కడే చస్తాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే. అటు గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఒకసారి కరెక్ట్ అయితే ప్రభు అంటున్నాడు, ఇక విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశము ఉండకూడదు. ఒకటి విడిచిపెట్టి వెళ్తున్నామంటే దేవునిలో ఉన్న రుచి నువ్వు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇక ఋతు అంటుంది, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. అందరూ కలిసి మాట చెప్పండి, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. ఏంటి రెండో కొంచెం గట్టిగా చెప్పండి, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, మరణమే ముందు నిలబడినా సరే దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి భక్తులు ఉన్నారండి, వారి ముందు వారి మీద మరణ శాసనము పుట్టించబడినప్పటికీ కూడా ఏదైతే వారు నమ్మకము విశ్వాసము ప్రభువునందు కలిగి ఉన్నారో, ఏ మాట మీద నిలబడ్డారో ఆ విషయంలో వారు వెన్ను తిరగలేదు అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిగుండం వేసేస్తా ఉన్నారు, వేసుకో అయితే ఏంటి, సింహాల బోన్లు వేసేస్తాను, వేసుకో అయితే ఏంటి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపును కూడా పోతీఫరు భార్య అంటది కదా, ఏమంటే నువ్వు పాపం చేయకపోతే ఇదిగో నాతో ఉండకపోతే నిన్ను తీసుకెళ్ళి వేసుకో. దేవునికి స్తోత్రం. అలాంటి ఒక నిబద్ధతతో కూడిన భక్తి మనం చేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఋతు ఒప్పుకొని రావడానికి నయోమి కూడా సరే అంగీకరించింది. వీళ్ళిద్దరూ బయలుదేరి వస్తున్నారు. పొలిమేర దగ్గరికి వచ్చేసరికి అంట విషయంలోకి వస్తున్నారు. 4 అధ్యాయాలు 4 అనుభవాలు నేర్పిస్తారు. ఋతు గ్రంథం 2 అధ్యాయాలు ఉన్నాయమ్మా, 4 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అనుభవాన్ని మనం నేర్చుకుంటాం. మొదటి అధ్యాయంలో అనుభవాన్ని మీరు చూస్తే 22వ వచనాన్ని చదువుదాం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. ఎప్పుడు వారిద్దరు యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్దామని అనుకున్నారు కానీ ఎప్పటికి వెళ్ళాలి మాట్లాడాలండి. మా ఇంటి ముందు మా ఇంటి ముందు అంటే ఒక 2 ఏళ్ళు అవుతారన్నమాట. శాంతం పేరు, మా పేరుకి శాంతం. దేవునికి స్తోత్రం చెప్పాడు. కలిగితే మామూలు పడదు, ఇంకా వ్యవహారం తేడా అయిపోతుంది. పేరు మాత్రం చాలా మంది పేర్లు పెట్టుకుంటారు, పేరు తగ్గట్టు బతకరండి. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మంచి అంటే ఆ పిల్లలు చిన్న వయసులో ఉన్న కాడి నుంచి నాన్నగారు అడుగుతూ ఉండేవాడు, మా మందిరానికి రండి, పక్కన ఇంటి పక్కనే మందిరానికి రండి అంటే దేవునికి స్తోత్రం. మంచి దర్శనంలో పాట రాశారు కదండి, ఏమంటే ఆంధ్రకేస్తూ, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటను, బలమంతా పోయాక. దేవునికి స్తోత్రం. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు ప్రభు రమ్మంటే రామ్. ఏమంటాం తెలుసా, ఇంకా టైం ఉందలే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక మోయాబులో ఉండడం కుదరదు, మోయాబులో ఉండడం మంచిది కాదు, మోయాబులో ఉండడం ఆశీర్వాదము కాదు, మోయాబులో ఉండడం దీవెనకరమైన విషయము కాదు, మోయాబులో సమస్తము శాపకరమై ఉన్నది, నేను అన్ని కలిగిన దానిగా వచ్చాను, సమస్తమును కోల్పోయి ఇప్పుడు మారాగా మార్చబడ్డాను, ఒంటరిగా మార్చబడ్డాను అని తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాము. ఎప్పుడు వచ్చేసింది చెప్పాలి, కోతలోపు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి, ఏ లోపంట? మొదటి అనుభవం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఒక పాఠం ఏంటో తెలుసా, నువ్వు ప్రభు దగ్గరికి రావాలి అంటే సమయం ఉండగానే, ఆ సమయం కూడా ఏంటో తెలుసా, కోత కోయబడటానికి ముందే నువ్వు ప్రభు మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోత కోయడం ప్రారంభించిన తర్వాత మందిరంలోకి వస్తాడంటే ప్రభు అన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు, ఇక అవకాశం లేదు.
గతంలో చెప్పాను ఈ మాటను మరలా జ్ఞాపకం చేస్తున్నా. ఒక చిన్ననాటి నుండి ఇక్కడ మంచి దైవభక్తులు ఎదుగుతున్నటువంటి బిడ్డనంట ఒక యవ్వన కాలము. జనరల్గా బాప్తిస్మం ఇవ్వాలంటే ఎంత వయసు ఉండాలంటే 14 సంవత్సరాలు పైబడి, 15 సంవత్సరాలు పైబడి ఉండాలి. 14-15 సంవత్సరాలు వచ్చేసరికి దైవజనుడు అడగడం మొదలు పెట్టాడంట బాప్తిస్మం తీసుకోమని. 14-15 సంవత్సరాలు అంటే ఏం చదువుతారన్నా? 10th కదా. 10th అయిపోయిన తర్వాత అందంటండి 10th మంచిగా పాస్ అవ్వాలి, ప్రార్థన చేయమన్నట. సంఘస్థులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట. 10th డిస్ట్రిక్షన్ లో పాస్ అయిందంట. దేవునికి స్తోత్రం చేయండి. సంతోషంగా సంబరాలు చేసుకున్నారంటండి. ఇప్పుడు పాస్ అయ్యమ్మా 10th డిస్ట్రిక్షన్ లో పాస్ అయ్యి సంఘ ప్రార్థన, సాగుని ప్రార్థన, నీ ప్రార్థన వృధా కాలేదు, ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు అన్నట. ఇంటర్మీడియట్ మంచిగా చదవాలి అయ్యారు. దేవునికి స్తోత్రం. సంఘం అంతా ప్రార్థన చేశాడు. మంచి కాలేజీలో సీట్ కొన్నారంటండి. ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసిందంట. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత అడిగితే అంటదంట మరలా ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్ అంతా బాగా చదవాలి ప్రార్థన చేశారంట. ఇంజనీరింగ్ కూడా మంచి కాలేజీలో వచ్చిందంటండి. 4 సంవత్సరాలు అయిపోయిందంట. ఇప్పుడు అడిగితే మంచి జాబ్ మాట్లాడతలా, మంచి జాబ్ రావాలని, మంచి జాబ్ రావాలని సంఘం ఉపవాసం ప్రార్థన చేసిందంట. మంచి జాబ్ వచ్చిందంటండి. నెలకు 1,00,000. ఎంత? ఇప్పుడు పాస్టర్ గారు మళ్ళీ అమ్మ బాప్తిస్మం తీసుకోవాలి అన్నట. ఇప్పుడు ఏమైపోయింది? పెళ్లి కూడా మంచి ఎవరు రావాలి? భర్త. దేవునికి స్తోత్రం. దైవికమైనటువంటి భర్త, ఆత్మీయమైనటువంటి భర్త. దేవునికి స్తోత్రం చెప్తాం. మంచిగా ప్రార్థన చేసిన ప్రార్థనని ఏంటి ఎరగదా? మాట్లాడతలేదండి. సంఘము సేవకుడు కడుపు కట్టుకుని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తా ఉంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారు? రేపు 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 అని దాన్ని పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత అడిగితే ఏమందంట? పిల్లలు అందంటే పిల్లలు అయిపోయారు. పిల్లలు అయిపోయిన తర్వాత అడిగి పిల్లలు పుట్టినాక అడిగితే అందంట ఆయన ఒకటితో కాదు పొగపడి పట్టనే అని అందంట. ఇంకోటి పుట్టిన తర్వాత అడిగిందంట ఇప్పుడు ఏంటంటే పిల్లలు పుట్టి అడిగి వెళ్తున్నారు, ఆడుతున్నారు, సావలేకపోతున్నాను, ఆగలేకపోతున్నాను, ఇప్పుడు గదిలో కొంచెం నడిచే వయసు వచ్చినాక అందంట. నడిచే వచ్చిన తర్వాత అడిగితే అందంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారంటే పొద్దున్న లేచి ఆయనకి క్యారేజీ కట్టాలి, క్యారేజీ కట్టి స్కూల్కి పంపించాలి, ఇప్పుడు కాదులే అందంటండి. ఇక పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అందంట పిల్లలు ఆడపడ పెళ్లి చేత ముచ్చటైపోతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోపల ఏమొచ్చుద్దామా? ముసలి వచ్చుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా వయసు రానే వచ్చింది, మంచాన పడింది. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? పాస్టర్ గారు పోయి పాస్టర్ గారు అబ్బాయి వచ్చాడు. ఈ మాత్రం అంతకాలం దేవునికి స్తోత్రం చేద్దామా? ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయి తగులుకున్నాడంటే మంచంలో ఉంటాడంటే వెళ్ళదంట. అమ్మ ఇన్నాడు నాన్న అడిగాడు నిన్ను, కాదు అని దాటించుకుంటూ వచ్చావు. రేపు మాపు ఇప్పుడైనా బాప్తిస్మం తీసుకున్నాక గాడికి కాల్చాలి వయసు నాకేంటి బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. అందులో 2వ రోజున కాల్చాలి వేసింది, వెళ్ళిపోయింది, అంతమే అంత అయిపోయింది, స్థాపన అయిపోయింది, అంత అయిపోయి ఇప్పుడు ఈ పోరాటం చూడండి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు వరకు చేసినవన్నీ ఏ కార్యాలు? మాట్లాడతా మంచి కార్యాలే, మంచి ప్రవర్తనే, మంచి భక్తి చేసింది, పరిశుద్ధత కలిగి ఉంది, ప్రవర్తన కలిగి ఉంది, అన్ని బాగున్నాయి. కానీ ఉండాల్సిందేంటి? రక్షణ బాప్తిస్మము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ తర్వాత ఎంత బదులాడుకున్న ఉపయోగం ఉండదు. ప్రభు మాట్లాడుచున్న మొదటి అనుభవం ఋతు గ్రంథం 1వ అధ్యాయములో నుండి యవల కోత ఆరంభములోనే, కోత ప్రారంభించబడక మునిపే ఇదిగో ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఒక దూత అంటే స్వరమెత్తి మాట్లాడుతూ ఉందంట. ఇదిగో ఆ దూత అంటా ఉందంట, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము సిద్ధముగా ఉన్నది, కోత కోయడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉందంట. నువ్వు కొడవలి చేత పట్టుకుని కోత కోయడానికి వెళ్ళు మనకు స్వరము నాతో చెప్పగా వింటిని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం సిద్ధంగా ఉందంటండి? కోత సిద్ధంగా ఉందంట. నిజమేనంటారా? ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో మనం చూస్తున్న అర్థమవుతున్న విషయం ఏంటంటే కోత కోయబడటానికి చాలా సమీపముగా ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ప్రభువు అన్నాడు, ఆ కోత ప్రారంభము కాకమునిపే నువ్వు బెత్లెహేమునకు తిరిగి వచ్చేయాలి. ప్రభు కొడవలి పట్టుకుని కోత కోయడానికి దిగి రాకమునిపే నీవు బెత్లెహేములోనికి రావాలి. పరిశుద్ధుల సహవాసములో నీవు కూడా చేర్చబడాలి. పరిశుద్ధుల గుంపులోనికి నీవు రావాలి. మందిరములోనికి అడుగు పెట్టాలి. మాత్రమే కాదు, రక్షణను పొందుకోవాలి, బాప్తిస్మము తీసుకోవాలి, ఎత్తబడే గుంపులో నీవు చేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సంఘాన్ని ఎత్తుతామని అన్నాడా? లేదంటే అమ్మా నేను ఎత్తుకెళ్తాను అన్నాడా? ఎవరు ఎత్తపడతారని చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రశాంత్
నేను నీ కొరకు రక్తాన్ని కాచానయ్యా, నేను నెత్తికి వెళ్తాను అన్నాడా? ఏమన్నాడు? సంఘము సంఘము సంఘం. చాలా మంది వ్యక్తిగతంగా ఏదో చేసేద్దాం అనుకుంటారండి ఒంటరిగా. ప్రభు సంఘాన్ని ఎత్తుతాను అన్నాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎత్తుతాను అలా. నువ్వు సంఘంలో ఉంటేనే ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. దేవునికి స్తోత్రం చెప్తారు. అందుకని ఎక్కడికి రావాలంట? యవల కోత ఆరంభమునకు ముందే బెత్లెహేమునకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అనుభవం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికెత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఇందకడేమో యవల కోత ఆరంభము లోపు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేములకు వచ్చారు. బెత్లెహేములకు వచ్చారు, కోత ప్రారంభమైంది. ప్రభు అంటున్న మాట, రెండోది జ్ఞాపకం చేస్తున్న మాట, ఆ కోత ముగించబడి వరకు నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? ఈ బోయాజు పనికత్తెల దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ నివాసం చేయాలి? అత్త ఇంటిలో నివాసం చేయాలి. అత్త ఇల్లు అంటే ఏంటి? ఈ భూమి, ఈ లోకం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే కోత కాలము కోయబడినది మొదలు మరలా ముగించబడే వరకు అత్త ఇంటిలో నేను నివాసం ఉంటూ, రెండవది ఎక్కడ నువ్వు నిలకడగా ఉండమన్నాడు? బోయాజు పనికత్తెల దగ్గర. ఇప్పుడు చెప్పండి, బోయాజు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బోయాజు పనికత్తెలు అంటే ఎవరు మరి? దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ సేవకుడు. ఇప్పుడు ఎక్కడ మనం నిలకడగా ఉండాలి సంఘంలోకి వచ్చిన తర్వాత అంటే? సేవకుని దగ్గర మనము నిలకడ కలిగి ఉండాలి. సేవకుని దగ్గర మనము నమ్మకముగా ఉండాలి. సేవకుని మాటకు నీవు లోబడాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే 3 రకాలైన కాలముల గురించి మాట్లాడితే ఎస్తేరు గ్రంథంలో, 1 మొర్దెకై పోషణ మందున్న కాలము, 2 హేగే వశమందున్న కాలము, 3 పరిమళ క్రియలు సంపూర్ణము చేయబడుచున్న కాలము. ఆ కాలమే రాజు ఎదుటకు వచ్చే కాలం. దేవునికి స్తోత్రం. 3 కాలాల గురించి మాట్లాడతాడు. ఆ 3 కాలములలో మొదటి కాలం ఏంటంటే మొర్దెకై పోషణ మందున్న కాలం అంట. ఎవరు? ఎస్తేరు. ఏంటి మొర్దెకై పోషణ మందున్న కాలము? ఏంటి? ఎవరి కోత ఆరంభమున బెత్లెహేమునకు వచ్చి ఆ కోత ముగియబడే వరకు సేవకుని ఏదంటే ఆ బోయాజు పనికత్తెల వద్ద నిలకడగా ఉండే అనుభవం ఏంటంటే, ప్రభు అంటున్నాడు ఆ రాకడ సమీపము, లేదంటే ఆ కోత ముగించబడేంత వరకు అంట నీ దేవుని మందిరములో నీ కొరకు ఏర్పరచబడిన సేవకుని పాదాల ఎదుట మొర్దెకై పోషణ మందు, సేవకుని పోషణ మందు, సేవకుని వాక్య బోధన యందు నీవు నిలకడగా ఉండి వాక్యమును బలపరచబడుతూ రాకడ కొరకే సిద్ధపాటు కలిగి. దేవునికి స్తోత్రం చెప్తా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అన్నట్టు చదువుకున్న 11వ వచనం మూల వాక్యంలో, నీవు యోగ్యురాలవు. ఊరికినే పెట్టాడు పేరు. ఇది సాక్ష్యమేగా ఋతు గురించి. ఋతు గురించి సాక్ష్యమా కదా? బోయాజు అంటున్నాడు, డైరెక్ట్ గా బోయాజు అంటున్నాడు ఋతుని గురించి, ఋతు నువ్వు యోగ్యురాలవమ్మా అంటున్నాడు. ఇప్పుడు ఋతు సాక్ష్యాన్ని పొందుకుందా లేదా? ఎక్కడో శపితమైన దేశం నుండి వచ్చింది, శాపగ్రస్తమైన ప్రదేశాల నుండి వచ్చింది, భయంకరమైన పాపముతో నింపబడిన ప్రదేశాల నుండి వచ్చింది. అలాంటి ఒక స్త్రీ బెత్లెహేమునకు వచ్చి ఇదిగో నిలకడగా ఉండి, ఎవరి దగ్గర? బోయాజు పనికత్తెల దగ్గర నిలకడగా ఉండి చూస్తున్నాడు బోయాజు. ఇగో రూతు ఎలా నడుచుకుంటుంది, ఆమె ప్రవర్తన ఎలా ఉంది, ఆమె తీరు ఎలా ఉంది, ఆమె పద్ధతి ఎలా ఉంది, సేవకుని దగ్గర అంత నమ్మకంగా ఉంటుంది. మందిరము పోషణ మందున కాలములో, ఇగో సేవకుని పోషణ మందున కాలములో ఎలా జీవిస్తా ఉంది, ఏం నేర్చుకుంటుంది, వ్యతిరేకంగా మాట్లాడుతుందా, హేళనగా మాట్లాడుతుందా, సేవకుని మాటకు లోబడి పరిచయం చేస్తా, ఇవన్నీ కూడా బోయాజు ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే రాత్రి జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధిస్తున్న దేవుడు కనిపెట్టే, నీ శ్రమలు కనిపెట్టడం మాత్రమే కాదు, నీ ప్రవర్తనను కూడా ఆయన కనిపెడతాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మందిరానికి వచ్చాము, సంఘంలో మందిరానికి వచ్చి వెళ్ళిపోయాము కాదు. ప్రభు అంటున్నాడు, మందిరములో నీవు సేవకుని చేత పోషించబడాలి. ఆ పోషణ మందున్న కాలంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అంటాడు అక్కడ పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి, ఏమండి చూడండి ఏం చేయాలో. 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువు. ఆమె అత్తైన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు. అందరు చెప్పండి మాట, నీకు మేలు కలుగునట్లు. ఏం కలుగునట్లు అంట? అత్త చెప్తుంది, మా
నీకు మేలు కలగాలంటే నేను చెప్పినట్లు నువ్వు ఏం చేయమంటుంది? ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున్న ఎవరు తూర్పారా కట్టింపుకోవచ్చు. కోత అయిపోయింది. ఏమైపోయింది? కోత అయిపోయింది. ఇప్పుడు కోత అయిపోయిన తర్వాత ఏం పడుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? కోత పోస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మత్తయి సువార్తలో అంటాడు కదా, ఆయన చేత ఆయన చేతిలో దేనికోసం ఇక జరగడమే ఎరగడమే. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ప్రభు? వేరు చేస్తాడు. మేకలని గొర్రెలను వేరు చేసే పని అన్నమాట. పనికిరాని తిని పనికొచ్చే దాన్ని వేరు చేసే విధానం అన్నమాట. ఇక్కడ ప్రభు అన్నాడు ఈ రాత్రి అది జరగబోతా ఉంది కనుక ఇక్కడ చూడండి, ఆ ఋతు తంట ఉంది. నయోమి నువ్వేం చేయాలంటే, ఒకటి స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఈ పోషణ మందున్న కాలంలో మనం చేయాల్సిన పనిది. ఏ కాలంలో? ఏ పోషణకు మందు? సంఘము యొక్క పోషణ మందున్న కాలంలో మనం చేయాల్సిన పని. బోయాజు పనికత్తెల దగ్గర ఉన్న కాలంలో మనము నేర్చుకోవలసినవి, మనము నిర్వర్తించవలసినవి, మన జీవితంలో నెరవేర్చబడవలసినటువంటి పని ఏంటంటే, ఒకటి స్నానము చేయాలి. ఏం చేయాలంట అంటే ఏంటి? స్నానము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. స్నానం చేయడం అంటే మనలో ఉన్నటువంటి ఏమండి ఆ పనికిరాని దాని అంతటిని కూడా కడిగి వేసుకుని, పాత దాని అంతటిని కూడా కడిగి వేసుకుని, కల్మషాన్ని, కుళ్ళును, కుతంత్రములను, ఇంకా ఈ లోకపరమైన ప్రతి విషయాన్ని కూడా కడిగేసుకుని పవిత్రమైన వారంగా మనము మార్చబడటమే స్నానం చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి బైబిల్ గ్రంథంలో పెట్టిన పేరేంటంటే నీటి బాప్తిస్మము అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. సంఘ పోషణ మందున కాలంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? బాప్తిస్మము కొరకే సిద్ధపడాలి. చెప్పండి, దేని కొరకు సిద్ధపడాలంట? చాలా మంది అంటారు ప్రభు నన్ను ప్రేరేపించలేదండి. నేను అంటాను ప్రభు ప్రేరేపించడానికి నేను ఈనాడైనా ప్రభు నన్ను ప్రేరేపించడానికి ప్రార్థన చేసేవా? బాప్తిస్మం తీసుకోరా ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? ప్రభు ప్రేరేపిస్తారు తీసుకోలేను కాదన్నాం. అయితే ప్రభు ప్రేరేపించడానికి నువ్వు ఏనాడైనా అయ్యా నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిస్మం కావాలి, నాకు మారు మనసు కావాలి అని ఏనాడైనా ప్రార్థన చేసావా? ప్రార్థన చేస్తే కదా ప్రభు తిరిగి నీతో మాట్లాడింది. ఏమంటారు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్లై లేకపోతే సప్లై ఉండదంట. చెప్పండి, అప్లై లేకపోతే మనం ప్రార్థన చేయకపోతే ఇక దేవుడు మనతో ఏం మాట్లాడతాడు? మనం ప్రార్థన చేస్తే మన స్వరం మొదట వినబడితే అప్పుడు పై నుండి స్వరం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. కింద నుండి స్వరం వెళ్ళకపోతే పై నుండి స్వరం దిగి రాదు. ఉదాహరణ అన్నాడు, స్తుతి పైకి వెళతా ఉంటే మహిమ కిందకి, స్తుతి పైకి వెళ్ళకపోతే మహిమ కిందకి దిగి వస్తుంది. బలి అర్పిస్తే కదా ఆ బలి ప్రభు ఎత్తుకు. నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహుతో ఆ బలి అర్పించిన తర్వాత ప్రభు అంటాడు, నేను ఇప్పైన సువాసనను నాకు గ్రహించును అంటాడు. ఎప్పుడు జరిగింది అది? కింద బలిస్తే అప్పుడు పైకి ఇప్పైన సువాసన వెళ్తుంది. అసలు బలి ఇవ్వకపోతే సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోపార్తి వెయ్యాలండి. లోపార్తి వెయ్యాలని అసలు ముందు ఏం వండించాలి? మంట మండించాలి. అసలు మంట లేకపోతే లోపార్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మంటే లేకపోతే, నిప్పే లేకపోతే, ఆరిపోతే ఇక దోపార్తి ఏమొచ్చింది? దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభువు అంటాడు, నువ్వు ప్రార్థన చేసి అడుగు. నేను అంటాను అనేక ఆటంకాలు ఉన్నాయండి బాప్తిస్మం తీసుకోవడానికి లేదా రక్షణ పొందుకోవడానికి. మన ఇంట్లో వాళ్ళు ఆటంకంగా ఉండొచ్చు, సమాజ పరిస్థితుల్లో ఆటంకంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఉపవాస కొడుకులు 1, 2, 3, 4, 5 తారీఖులు ఉపవాస కొడుకులు పెడితే దేవుని చెప్తారన్నమాట. బాప్తిస్మం తీసుకున్న భార్య భర్తలతో బాప్తిస్మం తీసుకుంటే ఎప్పుడు జరుగుతున్నా ప్రేరేపిస్తున్నాం, మనం మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఏం అక్కడ సైలెంట్గా అక్కడ కూర్చున్నాం. కానీ వారిలో ఒక తీర్మానం ఉంది. ఆ తీర్మానం ఇప్పుడు బయటికి చెప్పుకోలేదు. ఆ తీర్మానం ఏంటంటే వారు అద్దె గృహంలో ఉంటున్నారు. దేవుడు అంటే వారికి ఒక సొంత గృహాన్ని ఇస్తే మీరు వెంటనే అది వాళ్ళ తీర్మానం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటే అలాంటి తీర్మానాలే ఉండాలి. ఒక తీర్మానం ఉండాలిగా.
ఒక నిబద్ధత ఉండాలిగా, ఒక నిబంధన ఉండాలిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి లేకుండా ప్రభు కార్యాలు జరగబడి ఏం జరుగుతాయండి? జరుగుతాయా? మనం ఏం చెప్పకూడదు కానీ మాట్లాడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, ప్రభు కొరకు నువ్వు ఏదైనా చెయ్యి. ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేస్తున్నట్లు ఆయన గుర్తించేటట్లు ఏదో ఒకటి కనపరచు. ఆయన చూస్తే నిన్ను విశ్వాసమో, ప్రార్థనో, భక్తో ఏదో ఒకటి కనబడాలిగా. ఏది కనబడకుండా ఏమండి దేవునికి స్తోత్రం చేద్దాం. సొన్నం కొట్టిన సమాధిలా కొట్టి ఎట్ట అట్ట ఏమంటారు అక్కడ? సొన్నం కొట్టిన సమాధి ఎట్లా ఉంటుంది? తెల్లగా. ఆయన లోపలంతా ఏముంది? కుళ్ళిపోయింది, జీవమైంది. దేవునికి స్తోత్రం చెప్పాడు. చాలా మంది పైగా కనబడుతున్నారు, కానీ లోపలంతా ఎలా ఉంది? మాట్లాడుతుందా? అందుకే చాలా మంది స్నానానికి సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం లేని వారందరూ అతి త్వరలో బాప్తిస్మం పొందుదురుగాక. ఈ రాత్రి మనం అడగాల్సిన ఒక ప్రార్థన అంశం ఏంటి తెలుసా? ప్రభువా, నేను బాప్తిస్మం పొందుకోవడానికి, లేదంటే ఈ రాత్రే ఒకవేళ నీవు కనుక చాట పట్టుకుని చెరగడం మొదలు పెడితే, ఈ రాత్రే ఒకవేళ నువ్వు కనుక మధ్యాకాశానికి దిగి వస్తే, ఈ రాత్రే కడపరు శబ్దము కనుక వినిపిస్తే, రెప్పపాటును నువ్వు దిగి వస్తే, నేను విడిచిపెట్టబడకూడదయ్యా, నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. అందుకొరకే నన్ను సిద్ధపరచని, నన్ను ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నిశ్చయంగా దేవుడు నీ ఆటంకాలన్నింటినీ తీసివేసి మా గొప్ప కృపను నీకు చూపించి నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ప్రభు సమస్తాన్ని అనుకూలపరిచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఇలా చెప్పాను భార్య భర్తల గురించి మనసులో ఉండాలి, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. ఈవెన్ నాకు కూడా చెప్పాలి. నేను అంటాను అప్పుడప్పుడు, అమ్మ మీ విషయాలు ఏమంటే నాకు కూడా చెప్పండి అమ్మ, ప్రార్థన చేస్తానని. అని నాకు కూడా చెప్పాలి. వాళ్ళే ప్రార్థన చేసుకుంటున్నారండి. దేవునికి మహాకృప. మేము గృహం కావాలని ప్రార్థన చేస్తాం, కానీ గృహం కట్టుకుంటే బాప్తిసం పొందుతారో మాకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. నేను అనుకున్నాను మొన్న ఓపెన్ చేసేందుకు అదే ఉపాసకుడికి 2వ తారీఖున ప్రోగ్రామ్ చేసాం అనమాట. ఓపెన్ చేస్తే అప్పుడు అనుకున్నా, ఇది జరిగితే బాప్తిసం తీసుకుంటారంటే ఇది జరగాలని ఎప్పుడో ఉపవాసం ప్రార్థన చేసేవాళ్ళం కదండి. దేవునికి స్తోత్రం గట్టిగా చేద్దాం. హల్లెలూయా. అంటే ఆశ ఏంటో తెలుసా? సేవకునికి నాకు ఆశ ఏంటో తెలుసా? ఒక్కరు కూడా నశించుకోకూడదు. చెప్పండి. ప్రతి ఆత్మ ఏం చేయబడాలి? దేవుని యొద్దకు చేర్చబడాలి. ప్రతి ఒక్కరు బాప్తిస్మాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహాకృప. కట్టుకునే కృప లేదండి, కట్టిని ఇల్లు కొనుక్కునే కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కూడా ఎన్నో సంవత్సరం అయింది కట్టి. ఆ కట్టుకున్న ఇల్లు గృహం కట్టుకోవాలంటే మామూలు ప్రయాసం కాదు, అది మామూలు టెన్షన్ కాదు. అది ఈ ఇల్లు కట్టుకునే లోపల ఆ ఇంట్లో ఎవరొకరు బలహీనం అయిపోతారు. ఇది సహజం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత టెన్షన్ ఉంటుంది ఇల్లు కట్టుకోవాలంటే. మనం సామాన్యంగా ఏదో అనుకుంటాం, వారు కట్టేస్తున్నారని. వెనకాల మెంటల్ టెన్షన్, అంత ప్రెజర్ అంతా ఇంత కాదు. అదేమి లేకపోతే దేవుడు కట్టున్న ఇల్లు తీసుకోవడానికి ప్రభునిచ్చాడు. దేవునికి స్తోత్రం చేయాలి. అసలు ఏంటంటే వచ్చేసాడు. నేను అడగలా. 1వ తారీఖు పగల మీటింగ్ అయింది, సాయంత్రం వచ్చి మీటింగ్ ఆన్గానే వచ్చి పైగా మేము బాప్తిసం తీసుకుంటాను. దేవునికి స్తోత్రం చేయాలి. గట్టిగా షాక్. ఏంటమ్మా ఏళ్ళ దగ్గర ఇల్లు కట్టుకుంటే, ఇల్లు దొరికితే మంచి ఇల్లు కట్టుకుంటే దేవుడు మాకు ఇల్లు ఇస్తే మా బాప్తిసం తీసుకుంటారు. మంచి భక్తులు ఎదిగేవారేనండి. కానీ మరొక తీర్మానం చేసుకున్నారు. నేను ఈ రాత్రి అన్నాను, మన జీవితంలో కూడా అలాంటి తీర్మానం ఒకటి ఉండాలి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, తీర్మానం ఉండాలని. ఎవరితో తీర్మానం? మనుషులతో చేస్తాను మంచి తీర్మానం. మంచి తీర్మానాలు మనుషులతో చేసి అమ్మ ఇవన్నీ ఒక రోజు ఉంటే ఇంకొక రోజుకి మాట్లాడతలా ఉంటాయా? దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ దేవునితో తీర్మానం చేయండి. అది ఎన్నటికీ రాత్రి జ్ఞాపకం చేశారు కదా, బేతేలులో అంటే ఇప్పుడు యాకోబు ఆ రాత్రి దర్శనాన్ని చూసిన సమయంలో దేవుడు ఒక నిబంధన చేశాడంటే యాకోబుతో. కానీ యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాభ ఇంచుమించు 20 సంవత్సరాలు యాకోబుని తన దగ్గర అట్టి పెట్టుకుని 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకుని తిరిగి ఏమిటి పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇద్దరు అక్కచెల్లెలు పెళ్లి చేసుకున్న తర్వాత మామ దగ్గరికి వెళ్తారు. మామ వాళ్ళు పోషించాలని అక్కడ ఏమైనా కావాలి కదా, ఇదిగో నేను ఎన్నాళ్ళు నీ దగ్గర ఏం చేశాను, ఊడికి చేశాను కాబట్టి నాకు కూడా కొంచెం ఏమన్నా నేను ఎత్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఈ ఉద్దేశం ఏంటి? లాభం ఉద్దేశం ఏంటి? వీడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నా చెప్పు చేతల్లోనే ఉండాలి, నా ఏమంటారు దాన్ని, నా ఆధీనంలో ఉండాలి, నాకు బానిసగా ఉండాలి. కానీ ప్రభు ఉద్దేశం అది కాదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు ఉద్దేశం ఏంటి? నేను మరలా నీ దేశమునకు నేను నిన్ను, అది ప్రభు ఉద్దేశం. అయితే లాభాన్ని ఎంత చూడండి ఆపడానికి. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా.
లాబాను ఆలోచనను దేవుడు ఏం చేశాడంట? త్రిప్పివేశాడు. నేను అంటాను, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చబడటానికి మనకు ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను దేవుడు త్రిప్పివేయునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. స్నానము చేసి, రెండు, దేవుడు నువ్వు తైలమును రాచుకుని ఏం చేయమంటుంది? తైలం రాసుకోవడం అంటే ఏంటి చెప్పాలి. యోహాను అంటాడు, నేనైతే నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు అలాంటి వాడు కాదు, ఆయన అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. దేంట్లంట? తైలము దేనికి సాదృశ్యమో తెలుసా? అభిషేకానికి సాదృశ్యం. ఏ అభిషేకము చెప్పండి. రాజు అవ్వాలంటే సమూయేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో సమూయేలు, నీ బుడ్డలో తైలమును నింపుకుని దేవుడు నేను చూపించు వారి దగ్గరికి వెళ్ళి వారిని రాజుగా అభిషేకించు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సో తైలము రాచుకోవడం అంటే ఒకటి స్నానము చేయడం బాప్తిస్మానికి సాదృశ్యం అయితే, తైలము రాచుకోవడం పరిశుద్ధాత్మతో అభిషేకించబడడానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. మూడవది బట్టలు కట్టుకోమంటారు. ఇది దేనికి సాదృశ్యం చెప్పను? వస్త్రాలు, నూతనమైన వస్త్రాలు. ఏ వస్త్రాలు ఇవి? బైబిల్ గ్రంథంలో 2 రకాలుగా ఉంటాయి. బట్టలు చింపుకుని అని ఒక మాట ఉంటుంది. రెండవ మాట బట్టలు ధరించుకుని. మీకు అర్థం? ఎన్ని మాటలు? బట్టలు చింపుకుని, రెండవది బట్టలు ధరించుకుని. చింపుకోవడం ఏంటి? ధరించుకోవడం ఏంటి? ప్రభు చెప్పాడు ఒకసారి బట్టలు చింపుకోమన్నాడు. అదే ప్రభు చెప్పాడు ఇంకో చోట బట్టలు ధరించుకోనండి, వస్త్రాలను ధరించుకోనండి అన్నాడు. ఏంటి చెప్పాడు? నేను అంటాను, వస్త్రాలు ధరించుకోవాలంటే ఏ వస్త్రాలు? ప్రశస్తమైన నూతన రక్షణ వెలగలిగిన మిక్కిలి విలువైన వస్త్రాలు ధరించుకోవాలి అని అంటే చెప్పండి, మురికి వస్త్రాలను చించాలి. దేవునికి మహిమ కలుగునుగా. మురికి వస్త్రాలు చించబడకుండా నూతన వస్త్రాలు చెప్పాలా ధరించుకోలేము. దేవునికి స్తోత్రం. ఈ వస్త్రాల గురించి మొదలెడుతుంది, చాలా పెద్ద టాపిక్. కానీ నేను అంటాను, ఈ సంఘ పోషణ కాలంలో ఒకటి నువ్వు దేని కొరకు సిద్ధపడాలంట? స్నానము కొరకు, రెండవది తైలము కొరకు, మూడవది నూతన వస్త్రముల కొరకు నువ్వు సిద్ధపడాలి. ఇది చేసి వీటిని ధరించి, ఇక్కడ రాయబడుతున్నమాట 6వ వచనం, ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసింది. ఏం చేసిందంట? ఏమేం చెప్పిందో మొత్తం చేసింది. సో 4 అంశములు నువ్వు మందిరంలో లేదంటే సంఘ పోషణ కాలం ముందు చేయవలసింది ఏంటంటే విధేయత నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? విధేయత. ప్రభు ఏది చెప్తున్నాడో దానిని మీరు చెయ్యండి. దేవునికి స్తోత్రం. రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన ఏం చెప్తాడో మీరు దానిని చేయండి. ఈ రోజున ఏమంటే మనం కష్టపడటానికి, శ్రమనందడానికి ఒక కారణం ఏంటో తెలుసా? చెప్పింది చేయటం లేదు, ఆయన ఏం చెప్పలేదో అది చేసేస్తాం. దేవునికి స్తోత్రం చెప్తారు. కాబట్టి ఈ రోజు నుండి మనం ఏం చేయాలంటే ప్రభు చెప్పినది, మీ పక్కన వారితో చెప్పండి, ప్రభు చెప్పింది చేయండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చెప్పింది చేయాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని చదవ. ఒక మాట చెప్తారు వాక్యం గురించి. ఏమండి? ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది. ఏమండి? చదువుతారు త్వరగా. ఆదికాండం 1వ అధ్యాయం వాక్యం గురించి రాయబడింది. వాక్యము ఏం చేసిందంట? సృష్టించింది. ద వర్డ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ క్రియేషన్. వాక్యానికి ఎలాంటి శక్తి ఉందో తెలుసా? సృష్టించగలిగిన అదే వాక్యము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వెళితే ద వర్డ్ హ్యాస్ అ పవర్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే సృష్టించగలిగింది, దానిని గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం పట్టుకున్న వాక్యం అవుతుంది కదా మీది. దీనిలో నుండి ఏదైనా సృష్టించబడుతుంది. దీన్ని పట్టుకుంటే, దీన్ని వదిలేస్తే సృష్టించబడింది కూడా నాశనం అయిపోతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈ రెండింటికి మధ్యలో the word has a power of resurrection, the power of salvation. ఏమిచ్చాడు? రక్షణ. ఆ రక్షణ నువ్వు పొందుకోవాలి. ఏమంటేనంటాను, విధేయత కలిగి. ఏమంటే ఇక్కడ రాయబడుతున్న రీతిగా సంఘ పోషణ మందున కాలంలో నీవు దేవుని యొక్క పని చేయాలి అంటే, ఆయన చెప్పింది నువ్వు చేయాలి అంటే వాక్యమును ప్రతిరోజు ఏం చేయాలంట? చదవ. కీర్తనలు అంటే దివారాత్రము దీనిని ధ్యానించోడు. దీన్ని అక్కడ రాయబడింది ధర్మశాస్త్రము అని అన్నాడు. ఏంటంటే అది అక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? 5 కాండాలే. ఆదికాండం 5 కాండాలు ధర్మశాస్త్రం అంటే. ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించేవాడు. మరి పాత నిబంధన ప్రతి నిబంధన కలిపి ధ్యానించేవాడు ఏంటి?
ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడే ధన్యుడైతే దానికన్నా శ్రేష్టమైనటువంటి క్రీస్తు నూతన రక్తము చేత లేదా క్రీస్తు రక్తము చేత మన కొరకు సిద్ధపరచబడిన నూతన నిబంధనను ధ్యానించేవాడు ఇంకెంత మాట్లాడతల్లా. అవునా కదండి? ఎందుకని ధర్మశాస్త్రం కేవలం తీర్పు కలుగజేస్తా ఉంటే నూతన నిబంధన మనకు రక్షణను తీసుకొచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. తీర్పును గురించి ధ్యానించేవాడు ధన్యుడైతే రక్షణను గురించి ధ్యానించేవాడు, నేను అంటాను రక్షించబడినవాడు ఇంకెంత. దేవునికి స్తోత్రం చెప్పాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను తొందరగా ముందుకు వెళ్తా ఉన్నాను. సో ఒకటి, స్నానం చేయాలి, తైలము రాచుకోవాలి, బట్టలు కట్టుకోవాలి, విధేయత కలిగి ఉండాలి. 10వ వచనం, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఏం పొందుకుంటాను ఇప్పుడు? 4 విషయాలు చెప్పుకున్నాం కదా. సంఘ పోషణ ముందున్న కాలంలో విధేయత కలిగి ఉండాలి, బాప్తిస్మాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి, నూతన వస్త్రాలు ధరించాలి. 5వ మాట, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? మాట్లాడుతున్నా, ఏం కాపాడుకోవాలి? తిమోతిని గురించి మాట్లాడుతూ పౌలు తిమోతి నమ్మకమైన వాడంట. దేవునికి స్తోత్రం చెప్తాడా? హల్లెలూయా. అక్కడ అంటాడు కదా, నా నిజమైన కుమారుడు అంట తిమోతి. ఏ కుమారుడు? నిజంగానే కుమారులు కూడా ఉంటారు. అయితే నిజమైన కుమారుడు అవుతున్నాడంటే నిజం కానీ ఉన్నారంటే అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చెప్పండి మన నిజమైన కుమారులు కదా. మరి ప్రభు అన్నాడు, నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకుంటే నువ్వు నిజమైన నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకము కలిగి జీవించాలి. 5వ మాటగా, సంఘ పోషణ మందుల కాలంలో నీ సాక్ష్యాన్ని నువ్వేం చేయాలి? బలపరుచుకోవాలి. సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. 3 అధ్యాయాలు అయిపోయినాయి. ఎన్ని అధ్యాయాలు అయినాయమ్మా? 1వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కోత కాలమునకు ముందే బెత్లెహేమునకు పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టి విశ్వాసమునకు దూరంగా ఉన్నావు. ప్రభు అన్నాడు, కోత కాలమునకు ముందే విడిచిపెట్టిన దానిలోనికి నీవు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ కోత కాలం ముగిసే వరకు నీవు సంఘ పోషణ మందు ఉండాలి. బోయాజు పనికెత్తల యొద్ద ఉండాలి. ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఈ పోషణ మందున కాలంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి చెప్పండి, 3వ అధ్యాయంలో మాట్లాడుతుంటున్నాడు, 1 స్నానము చేయాలి, 2 తైలము రాచుకోవాలి, 3 బట్టలు కట్టుకోవాలి, 4 విధేయత కలిగి నమ్మకముగా ఉండాలి, 5 సాక్ష్యాన్ని. దేవునికి స్తోత్రం చెప్తా. ఇది చేస్తే అక్కడ అంటున్నాడు, నీవు యోగ్యురాలవు. చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు యోగ్యురాలవు అంటారా? దేవునికి స్తోత్రం చెప్తా గట్టిగా. హల్లెలూయా. ఒకసారి మన హృదయాల మీద అలా చేసుకుని మనం యోగ్యులమా కాదని ఒకసారి ఆలోచన చేస్తే ఇది చెప్తా ఉంటుంది లోపల నుంచి. నీకు అంత సీన్ అయితే అయితే ప్రభు కృపనిచ్చాడు మనకి. ఆ కృప ఏంటో తెలుసా? కొంచెం బలంగా ప్రార్థన చెయ్యి. ఇంకో ప్రభుతో సహవాసం, కొంచెం సమయాన్ని నువ్వు ఎక్కువ ప్రభుతో సహవాసం చేయడానికి వరకు యోగ్యురాలుగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. గడిచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా జరిగిన తర్వాత 4వ అధ్యాయంలోనికి వస్తే, ఆఖరి మాటగా 4వ అధ్యాయంలోనికి వస్తే 13వ వచనాన్ని చదువుదాం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఏది ప్రాముఖ్యమైన విషయం? ఎవరిని? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘం అంతా కూడా ఎలా సిద్ధపరచబడుతుందంట? పెళ్లి కుమార్తెగా. సంఘం ఎలా సిద్ధపరచబడతా ఉంది? మాట్లాడతలేదండి. పెళ్లి ఎవరిని పెళ్లి చేసుకోవడానికి? వధువైన యేసయ్యను పెళ్లి చేసుకోవడానికి. 4వ అధ్యాయం అంటాడు, బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? ఇక ఎండింగ్ అన్నమాట, రాకడకు. దేవునికి స్తోత్రం చెప్పాడు గట్టిగా. హల్లెలూయా. ఇక పెళ్ళైన తర్వాత ఏంటండి? ఇంకా సంతోషం, ఆనందమా, ఏం లేదు, దుఃఖం, విచారమా? మాట్లాడతలేదండి. ఇక్కడ పెళ్లి గురించి కాదు, అక్కడ పెళ్లి గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి ఆర్భాటంతో పెళ్లి జరుగుతుందంట. ఆ కింద నుండి కూర్చొని అవసరంలో ఉన్నాడు, నాకు ఎప్పుడు పెళ్ళి. ఈ లోపల పాస్ గారు
సంసారం అనేది ఒక పెద్ద సాగరం లాంటిది. దాన్ని చూస్తున్న వాళ్ళందరూ ఎప్పుడు దిగుతామని అనుకుంటారు. దిగినోళ్ళందరూ ఎప్పుడు పైకొద్దామా అని అనుకుంటారు. విషయం ఏంటంటే దిగడమే కానీ దేవునికి స్తోత్రం చేయాలి. ఈ మాట అనేసరిగా నాకు పెళ్ళొద్దు అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ వివాహం గురించి నేను మాట్లాడుతాను. ఇక్కడ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, తప్పు మనుషులు తప్పించేవారు మనకే శ్రమలైన ఇబ్బందులైన. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే అక్కడ వివాహం, ఆ వివాహం తర్వాత ఏడుపు చెప్పడం, ఏడుపు పండ్లు కొరకడం ఉండదు, దుఃఖము ఉండదు, కన్నీళ్లు ఉండదు, ఆకలి దప్పులు. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా హల్లెలూయా. ఇక ఆనందం వేరు. ఏ ఆనందం? పరలోకమే అంతఃపురం చేరాలవేళ. ఆ తాపత్రయం అందరూ చేతులు పైకి స్తోత్రం చెప్పండి ఒకసారి. మూడు చేతులు ఎగలేదు. దేవునికి స్తోత్రం. అందరికి ఉంది కదా ఆశ. ఆ మధ్యలో ఒక టీవీ యాంకర్ అంటే ఒక జైల్లో ఇంటర్వ్యూ చేయడానికి ఒక మంచి ఖైదీని అంటే ఖైదీల్లో భయంకరుడు వాడు అనమాట. నెంబర్ 1 ఖైదీ. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమని ఇంటర్వ్యూ తెలుసా? అసలు నువ్వు చేసిన పనులను బట్టి, లేదా నువ్వు చేసిన హత్యలను బట్టి, మోసాలను బట్టి ఏమాత్రం సిగ్గు లేదని అంటే నాకెందుకు సిగ్గు అని అంటాడు. అసలు దేవుడు శిక్షిస్తాడని భయం లేదంటే నేనే ఒకటి శిక్షిస్తున్నా, మళ్ళీ దేవుడు నన్ను శిక్షించడానికి నాకు అసలు దానికి ఇదేం లేదు. సరే అయితే నువ్వు చేసిన పనులు బట్టి స్వర్గానికి వెళ్తావు, నరకాన్ని నీకు ఆడంటాడు. స్వర్గానికి వెళ్తాను, నరకాన్ని ఎందుకు వెళ్తాను అంటాడు. అంటే అక్కడ కూడా ఏంటి, ఆడు దృష్టిలో చేసింది కరెక్టే, అదే కరెక్షన్. ఇక దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేయాలి. మనలో కూడా చాలా మంది పరలోకానికి వెళ్ళిపోతాము అని అనుకుంటున్నారు, కానీ మా గుండెల మీద చేసుకుని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే నిజంగా వెళ్తామా చెప్పండి. ఒకసారి గుండెల మీద చేసుకుంటే ఏమనుకోకపోతే కడుమూయండి ఒకసారి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా? కలిసి సమాధానం చెప్పడమ్మా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏదో ఒక ఆటంకం ఉందిగా, ఏదో ఒక అర్థం ఉందిగా, ఏదో ఒక ప్రభు అంటున్నాడు. అవన్నీ ఏం చేయబడాలంట? ముగింపు ఏంటో తెలుసా? పెళ్లి ప్రసంగాలు ఇవ్వలే ఉంటాయి. ఏమండి, ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం వివాహంతో ప్రారంభించబడింది, వివాహంతో ముగించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ వరకు పెళ్లి ప్రసంగం బాగా ఉండదు. ఆ మధ్యలో జరిగిన తర్వాత, ఆ వివాహం తర్వాత జరిగిన తర్వాత తెలుసు ఏమండి అంటారు. ముగింపు వివాహమే. పరిశుద్ధ గ్రంథం సెలవుస్తున్నవాడు ముగింపు ఏంటి? ఆ వివాహమునకు నువ్వు సిద్ధపడాలి అని అంటే ఇది 3 అధ్యాయాల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి అనుభవాలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అనుభవాలలో మనము పెరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా చెప్పండి. మొదటి అనుభవం ఏంటంటే కోతకు ముందే ఎక్కడికి వచ్చేయాలి? బెత్లెహేమునకు మందిరానికి వచ్చేయాలి. 2 కోత ముగించబడేంత వరకు నీవు సేవకుని పాదాల దగ్గర మందిర పోషణ మందున్న కాలములో నిలకడగా ఉండడం అని చెప్పండి. బైబిల్ గ్రంథంలో కొన్ని గమ్మత్తైన పదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో అంటది కదా, ఏమండి, దాని గుండు అనేది ఉంటుంది. ఇది ఈ క్రాసు గుండు దేవునికి ప్రీతికరమైనది ఏదో ఉంటుంది కాదా? ప్రీతికరమైనది ఉంటుంది ఒక మాట. ఈ మాట ఆయన చదివాడు అంట. చదివి గుండు దేవునికి స్తోత్రం చెప్పాడు. గట్టిగా హల్లెలూయా. తర్వాత చదివాడు. గుండు దేవునికి ఇష్టము. ఏ గుండు? సరి అయిన గుండు.
అది 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 ఈ మాట ఉంటుంది, సరి అయిన గుండు. ఆ గుండు అంటే అది మామూలుగా తూకంలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? ఏం అర్థమైంది? సరి అయిన, ఎప్పుడు చూసిన గుండు చేసినా కనబడుతున్నాడు మందిరంలో. దేవునికి స్తోత్రం చెప్పాలి. వాక్యాన్ని మన వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నోవా హోట్లు ఏం చేశాడంట? అట్లు చేసినాడు. ఈ మనిషి పెద్ద పెద్ద సేవకులు ఈ చెప్తా ఉంటారు పరిచయం. దేవునికి స్తోత్రం చెప్తా గట్టిగా హల్లెలూయా. నిలకడగా ఉండడం అంటే ఏంటి? స్థిరమైన మనసు కలిగి ఉండాలి. చంచలత్వం మనలోనికి రాకూడదు. పరిస్థితులు ఏమైనా సరే యోబు వలె విశ్వాసములు మనం ఏం చేయాలా? స్థిరపరచబడాలి. అటు గడుగు ఇటు గడుగు వేయకూడదు. బాగుంటేనేమో ఇటు, బాగోపోతేనేమో అటు. ఇంకొంతమంది ఉంటారు బాగోపోతేనేమో ఇటు, బాగుంటేనేమో అటు. దేవునికి స్తోత్రం. రెండు వర్గాలు ఉన్నారండి. అలా ఉండకూడదంట. ఏదైనా సరే ఏం చేయాలి? అక్కడ ఏం చేయాలి? పేతురు గారిని అంతగా ఏర్పాటు చేసుకుని పేతురు గురించి అంతగా హెచ్చించి, నువ్వు రాయి అన్నాడు, సంఘం నీ మీద కట్టబడుతున్నాడు, నువ్వు కొనాది అని అన్నాడు, నీయని అంత చెప్పేసిన తర్వాత యేసు ప్రభు పట్టబడగానే మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు వెళ్ళదా? దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఆయన మరలా ఎలాగోలా ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడు, మరలా తిరిగి వచ్చాడు అనుకోండి. నేనంట నా దర్శనం రాకపోతే ఆ దారి నా దారి. ఏ దారి? గోదావరి. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అది ప్రభు అంటాడు, నువ్వు నిలకడగా ఉండాలి. పరిస్థితులు ఏవైనా సరే అంటారు. ఒక్కొక్కసారి దేవుడే మన చెయ్యి విడిచి పెడతాడు. దేవుడు చెయ్యి విడిచి పెట్టినా మనము దేవుడి చెయ్యిని విడిచి పెట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్తారా? పక్కన వాళ్ళతో చెప్పండి, నిలకడగా ఉండాలి. ఆమేన్. ఈ నిలకడగా ఉన్నంత కాలంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి స్నానమునకు సిద్ధపడాలి, రెండు ఆత్మాభిషేకానికి సిద్ధపడాలి, మూడు నూతన వస్త్రాలను ధరించుకోవాలి, నాలుగు విధేయత కలిగి నమ్మకంగా ఉండాలి, ఐదు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇది చేస్తే ప్రభు అన్నాడు, నువ్వేం చేస్తావంట? రాజు దయను పొందుకుంటావు, రాజు నిన్ను వివాహము చేసుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ఒకవేళ రాత్రి చెప్పబడిన మాటలను బట్టి ఏ విషయంలోనైనా నువ్వు తప్పిపోయి ఉంటే, ఇక స్నానం చేయలేదా, బాప్తిస్మ అనుభవంలోనికి రాలేదా, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రాలేదా, నూతన వస్త్రాలతో అలంకరించబడిన అనుభవంలోనికి రాలేదా, విధేయత విషయంలో, నమ్మకత్వ విషయంలో నువ్వు తొట్టిల్లుచున్నావా, సాక్ష్యమును కాపాడుకునే విషయంలో ఒకప్పుడు మంచి సాక్ష్యం ఉందండి, ఇప్పుడు ఏమైంది? ఒకవేళ సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో పడిపోతున్నావా? జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరి కోత ఆరంభమునకు ముందే నువ్వు బెత్లెహేమునకు వచ్చేయాలి. ఆ ఎవరి కోత ప్రారంభించినది మొదలు మరల ముగించినంత వరకు నువ్వు దేవుని సావుకుని పాదాల యొద్ద నిలకడగా ఉండాలండి. నిలకడగా ఉండాలి. సావుకుని యొద్ద నమ్మకంగా ఉండాలి. ప్రభు అన్నాడు, సావుకుని యొద్ద నువ్వు నమ్మకంగా ఉండలేకపోతే దేవుని యొద్ద ఎలా నమ్మకంగా ఉండగలుగుతావు? జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయంలో మనం పడిపోతా ఉన్నామో ఒకసారి మనము దాన్ని రివైవ్ చేసుకుని మరలా ఆ పరిస్థితులన్నిటిలో కూడా మరి ఒక గొప్ప ఉజ్జీవాన్ని పొందుకుని మనం బలపరచబడినట్లుగా, మనము స్థిరపరచబడినట్లుగా, ప్రభు రాకడలో ఎత్తబడినట్లుగా, సార్వత్రిక సంఘములో మనమును ఉండినట్లుగా, వధువు సంఘముగా మనం మార్చబడినట్లుగా, వధువు సంఘములో నీవును ఉండినట్లుగా, బుద్ధి లేని కన్నికల వలె కాదు, బుద్ధి గల కన్నికల వలె మనం ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. ఒక జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి. చెప్పబడిన మాటలను దీవించి ఆశీర్వదించి ఆయన తండ్రి చాలా క్లుప్తంగా ఆయన సమయాన్ని బట్టి బిడ్డలకు ఋతు గ్రంథాన్ని వివరించి ఉండగా ఆయన మరి మీరు మాట్లాడిన ప్రతి మాటను బిడ్డ హృదయాలు భద్రపరచమని బలపరచమని అడుగుచూ ఉన్నాను. ఆయన ప్రతి మాటను బట్టి ఇక ఏ విషయంలో చెప్పిన విషయాలను బట్టి ఏ విషయంలో మేము పడిపోయి ఉన్న వారముగా ఉన్నామో ఆ విషయాలు సరి చేసుకుని వారు నిలబడడానికి సహాయం దయచేయమని, కృపలో బలపరచమని ఆయన ఋతు గ్రంథాన్ని ముగిస్తున్న ఆయన బోయాజు ఋతును వివాహం చేసుకున్నాడు. ఆ రీతిలో ప్రభువైనా మేమును వివాహం కొరకు సిద్ధపరచబడటానికి ఈ లోక సంబంధమైన వివాహం కాదు నాయన, అది పర సంబంధమైన వివాహము. ఆయన సంఘము వధువుగా, నాయన సంఘము సార్వత్రిక సంఘముగా నాయన ఎత్తబడుతూ ఉండగా, నాయన మీరు పెళ్లి కుమారునిగా దిగి వస్తూ ఉండగా, మేము పెళ్లి కుమార్తెగా ఎత్తబడుతూ ఉండగా ఆ గుంపులో నేను ఉండాలయ్యా, ఆ గుంపులో నేను ఉండాలి నాయన.
విడవబడటానికి వీలు లేదయ్యా, నరకానికి వెళ్ళడానికి వీలు లేదయ్యా, ఎప్పుడు ఏప్పుడు పండుగలుగుడై ఉన్న అగ్నిగుండంలో పడవేయబడటానికి వీలు లేదు నాయన. నేను నిత్య జీవానికి చేరాలయ్యా, నిత్య సంతోషంలోనికి నేను రావాలయ్యా, నిత్య ఆనందంలోనికి నేను రావాలయ్యా. ఓ నా కొరకు ఒక నివాసాన్ని కట్టుకోవాలయ్యా, నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుచుకోవాలయ్యా, నా కొరకు ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుకోవాలయ్యా, నా కొరకు ఒక శ్రేష్టమైనటువంటి ఒక చోటును సిద్ధపరుచుకోవాలయ్యా. అది ఎన్నటికీ పోనటువంటిది, ఎన్నటికీ జరగనటువంటిది. ఇక ఆశ్రమను మాట ఇవక్కడ కనబడదు, వినబడదు. వాటి స్థలానికి నేను చేరుకుని కృప దయచేయమని, అటు రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి నడిపించి మహిమను పొందుకోనమని యేసు నామమున మిక్కిలి వినయము తడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. నా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక నేను సహవాసము సన్నిధి కూడిన మనకు నూరాలకు వెనుకబడిన వారికి రేపు జరుగున ఆరాధన క్రమములన్నిటికీ ఆయన కృపా కాపుదల శాంతి సమాధానములు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ